Hello everyone, welcome back to the session of Science and Technology. ఫ్రెండ్స్ మనం ఎన్విరాన్మెంట్ పార్ట్లో లాస్ట్ సెషన్లో ఈ ఏరియా గురించి డిస్కస్ చేసి ఉంటాం. ఓకే, మెయిన్ బయోడైవర్సిటీ, సో జీవ వైవిధ్యం. సో బయోడైవర్సిటీ అంటే మీనింగ్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మనం చూసింటాం. అసలు మెయిన్ భూమి పైన జీవరాశులు ఏ విధంగా డిజైన్ అయి ఉన్నాయి, ఒక ఫండమెంటల్ డైమెన్షన్ లో బయాలజీ నుంచి కొన్ని ఏరియాస్ ఇక్కడ తీసుకొని వచ్చి సో జస్ట్ బయోడైవర్సిటీ గురించి అర్థం చేసుకోవడానికి ఆ క్లాస్ అనేది నేను చెప్పడం జరిగింది. మెయిన్ అసలు ఈ పదాల యొక్క పుట్టు పూర్వత్రాలు మనం చూస్తే, దట్ మీన్స్ ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్స్ అనేది మనం చూస్తే, బయోడైవర్సిటీ వర్డ్ అనేది 1980లో బయోలాజికల్ డైవర్సిటీ అనే వర్డ్ తో స్టార్ట్ అయింది. థామస్ లౌజా అని చెప్పుకుని ఉంటాం. 1986 ఆన్వర్డ్స్ మనకు చూస్తే వాల్టర్ జి రోసెన్ బయోడైవర్సిటీ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ 1992లో మనకి యుఎన్సిబిడి ఎప్పుడైతే ఫామ్ అయిందో, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అప్పటి నుంచి మనకి బయోడైవర్సిటీ మీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మీనింగ్ ఫుల్ గా అర్థం అవడం జరుగుతుంది. క్లియర్ గా మనం చూస్తాం. ఓకే, ఎనీహౌ ఈరోజు మానవ ప్రేరిత కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ అనేది భూమి పైన తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది. సో అందుకోసమే ఈ ఏరియా అనేది ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు కూడా ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తూనే ఉంటారు క్లియర్ గా. ఆ క్వశ్చన్స్ అనేది ఎక్కడెక్కడ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయో లాస్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ ఆ టాపిక్స్ ని మీ ముందర పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ లో మనకి ప్రత్యేకంగా సైంటిఫిక్ గా బయోడైవర్సిటీని ఎలా మనం కొలవచ్చు, కొన్ని జనరల్ మెథడ్స్. స్పెసిఫిక్ గా ఇక్కడ అవసరం లేదు, టెక్నికల్ గా జనరల్ మెథడ్స్ అంటున్నాం. బయోడైవర్సిటీని కొలవడానికి ఉపయోగించేటువంటి సాధారణ ప్రామాణిక పద్ధతులు ఎలా ఉన్నాయి అన్నట్లు ఇక్కడ చూస్తాం. ఇక్కడ టెక్నికల్ గా కాకుండా ఇన్ జనరల్ గా ప్రతి ఒక్కరికి, ఒక లేమ్యాన్ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అనేది మనం చూడాలి. సో మెజర్మెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏరియా కూడా మనకి అబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉంది. ఇందులో చూడండి, మనకి మెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం అర్థం చేసుకుంటే, లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ దీని ప్రకారం మనం థింక్ చేస్తే, మెయిన్ ఇందులో జెనెటిక్ డైవర్సిటీ అనే పదం యూజ్ చేస్తుంటాం, స్పీసీస్ డైవర్సిటీ, ఈకోసిస్టమ్ డైవర్సిటీ అనే వర్డ్స్ తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. వీటి మీనింగ్ ఏంటో ఒకసారి చూడాలి. సో బయోడైవర్సిటీ అంటేనే మనకి క్లియర్ గా మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, క్లియర్లీ సో డైవర్సిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో, వాటిని ఏ విధంగా కేటగరైజ్ చేయొచ్చు లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మనం చూసేటప్పుడు, లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఒక ప్యాటర్న్ లో ఏదైనా ఒక జీవి మనం ఫైండ్ అవుట్ చేస్తే, ఏదైనా ఒక జీవిని మనం ఇమాజిన్ చేసుకుంటే, క్లాసిఫికేషన్ లో దాన్ని ఒక టాక్సనామికల్ అరేంజ్మెంట్ లో మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో దాని గురించి మనం డిస్కస్ చేసాం. టాక్సనామికల్ అరేంజ్మెంట్, స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, అలా మనకి కింగ్డమ్, ఫైనల్ గా మనకి డొమైన్ అనే పేర్లతో మనం ఇండికేట్ చేసాం. ఇక్కడ చూడండి, జెనెటిక్ డైవర్సిటీ, మరి జీవుల్లోనే ఖచ్చితంగా ఇలా వాటిలో ఉన్నటువంటి జీన్స్ లో వేరియేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏదైతే ఒక జీవిని మనం ఇమాజిన్ చేసుకుంటామో, ఆ స్పీసీస్ ఇండైరెక్ట్ గా ఆ స్పీసీస్ అంటున్నాం. ఏదైనా ఒక స్పీసీస్ ని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఒక సింగిల్ స్పీసీస్ ని ఇమాజిన్ చేసుకుంటే, ఆ సింగిల్ స్పీసీస్ లోనే ఆ పాపులేషన్ లో ఏవైతే ఉంటాయో జీవులు, సో వాటి మధ్య కొంత జీన్స్ అనేది వేరియబిలిటీ చూపించాలి. ఆ జీన్స్ లో వేరియేషన్స్ వల్ల కొంత ఆ పాపులేషన్ లో కొంత వైవిధ్యాన్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇండైరెక్ట్ గా ఏమంటున్నాం అంటే జెనెటిక్ డైవర్సిటీ. అన్ని ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక హ్యూమన్ బీయింగ్స్ ని మనం ఇమాజిన్ చేసుకుంటే, సో ఇక్కడ చూడండి, ఆసియాలో ఉన్నటువంటి హ్యూమన్స్ ఒకలాగా, యూరోప్ లో ఉన్నటువంటి హ్యూమన్స్ ఒకలాగా,
ఆఫ్రికాలో ఉన్నటువంటి హ్యూమన్స్ ఒకలాగా ఇలా డిఫరెంట్ ఓకే ట్రైబ్స్ అనేది మనం చూస్తున్నాం. అందరూ ఒకేలాగా లేరు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, సో హ్యూమన్స్ అంటే సైంటిఫిక్ గా హోమోసెపియన్స్ అనే పేరు యూజ్ చేస్తున్నాం, హోమోసెపియన్స్. కానీ ఈ హోమోసెపియన్స్ భూమి పైన పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫిజికల్ గా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కానీ కామన్ గా వీళ్ళందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళనే సెపియన్స్ అంటున్నాం, హోమోసెపియన్స్ క్లియర్ గా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే జీన్స్ లో మనకి వేరియేషన్ అనేది మనకి ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, జెనెటిక్ డైవర్సిటీ రిఫర్స్ టు ది డైవర్సిటీ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ ఏ స్పీసీస్. ఒకే జాతిలో గనక మనం వైవిధ్యాన్ని గనక మనం చూడగలిగితే దాన్నే మనం ఇండైరెక్ట్ గా జెనెటిక్ డైవర్సిటీ అనే పదంతో మనం ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రిలేటెడ్ టు ది నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ పర్టికులర్ పాపులేషన్. ఓకే, ఏదైనా ఒక జనాభాను మనం ఊహించుకుంటే అందులో ఎన్ని జీన్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి దాంతో ఈ జెనెటిక్ డైవర్సిటీ అనేది సంబంధం ఉంది, ఇండైరెక్ట్ మనం చూస్తాం. ఓకే, ఈ జెనెటిక్ డైవర్సిటీ వల్ల ఏమవుతుందంటే ఆ స్పీసీస్ సంబంధించి ట్రైబ్స్ అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, ట్రైబ్స్. ఓకే, ఇలా జస్ట్ ఇక్కడ వరకు జెనెటిక్ డైవర్సిటీ అంటే గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. సో ఇక్కడ ఒక ఉదాహరణ మనకి ఇక్కడ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇవి ఉన్నాయి, దీని పేరు ఇలా అంటున్నాం. ఓకే, చీతా. సో చీతా అనే జంతువు మనందరికీ తెలిసే ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఇది చూడండి మనకి, ఓకే, ఈ చీతాలు రెండు ట్రైబ్స్ ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, చీతా అనేది దాని సైంటిఫిక్ నేమ్ ని ఇలా పిలుస్తుంటాం, అసినోనిక్స్ జుబేటస్. అసినోనిక్స్ జుబేటస్ అనే పేరు చీతాకి మనం దానికి ఉన్న సైంటిఫిక్ నేమ్ తో ఇండికేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పా, శాస్త్రీయ నామం అంటే ఈ బైనామియల్ నామెన్క్లేచర్ సిస్టమ్ తో యూజ్ చేస్తుంటారు. ఫస్ట్ వర్డ్ అనేది జీనస్ తో, సెకండ్ వర్డ్ అనేది స్పీసీస్ తో ఇండికేట్ చేయొచ్చు. చూడండి, చీతా, చిరుతపులిని మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం క్లియర్ గా మనకు చూస్తే, అసినోనిక్స్ జుబేటస్. ఇందులో చూడండి, అసినోనిక్స్ జుబేటస్ లోనే జుబేటస్ అనేది ఒకటి ఉంది. ఓకే, అదే విధంగా వెనాటికస్, ఓకే, వెనాటికస్ అనేది ఒకటి ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి, దీన్నే మనం ఏషియాటిక్ చీతా, ఏషియాటిక్ చీతా, దీన్నేమో మనం ఆఫ్రికన్ చీతా, ఆఫ్రికన్ చీతా అంటున్నాం. ఇవేంటంటే ఈ జుబేటస్ అనే స్పీసీస్ ఏదైతే ఉందో వాటి కింద ఉన్న సబ్ స్పీసీస్ అనుకోవచ్చు. ఆ సబ్ స్పీసీస్ నే మనం ఇలా ఇండికేట్ చేయొచ్చు, ట్రైబ్స్ అంటున్నాం. అవన్నీ చీతానే. సో చీతా అనేది కామన్ గా మనం ఇలా పిలుస్తుంటాం. ఓకే, అసినోనిక్స్ జుబేటస్. చిరుతపులికి ఉన్న శాస్త్రీయ నామం, భూమి మీద ఉన్న శాస్త్రీయ నామం ఏదంటే అసినోనిక్స్ జుబేటస్. కానీ ఇక్కడ చూడండి, ఆ చీతాలు దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ కొన్నేమో ఏషియాలో ఉన్నాయి, కొన్నేమో ఆఫ్రికాలో ఉన్నాయి. ఆఫ్రికాలో ఉన్న చీతా అనేది ఒక లాగా ఉంటాయి, కొంతవరకు క్యారెక్టర్స్ అనేది చేంజ్ అయ్యి ఉంటాయి. ఏషియాలో ఉన్న చీతా యొక్క లక్షణాలు అనేది చేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆఫ్రికాలో ఉన్న చీతా అసినోనిక్ జుబేటస్, జుబేటస్ అనే పేరుతో మనం ఇండికేట్ చేయొచ్చు. ఏషియాటిక్ చీతా మనకు చూస్తే అసినోనిక్ జుబేటస్ లోనే వెనాటికస్ అనే పేరుని మనం యూజ్ చేస్తున్నాం క్లియర్ మనకు చూస్తే. ఓకే, చీతాలోనే రెండు ట్రైబ్స్. ఓకే, ఒకటేమో ఆఫ్రికన్ చీతా అంటున్నాం, ఇంకొకటేమో ఏషియాటిక్ చీతా అంటున్నాం. ఈ రోజు చూస్తే భూమి పైన ఈ ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్లీ ఒక ఐయుసిఎన్ లిస్ట్ లో, ఇంకా దీని గురించి మనం చూడలేదు ఐయుసిఎన్ గురించి, ఇలా బ్రీఫ్ గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఐయుసిఎన్ లిస్ట్ లో మనకు చూస్తే జస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనే పేరు దానికి యూజ్ చేస్తుంటారు, ఏషియాటిక్ చీతా. ఓకే, బట్ దీనికి అలా లేదు, దీని పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి. ఐయుసిఎన్ లిస్ట్ లో మనకు చూస్తే ఆఫ్రికన్ చీతాకి వల్నరబుల్ కేటగిరీ ఇచ్చింటారు. ఐయుసిఎన్ గురించి నేను లాస్ట్ క్లాస్ లో జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక వర్డ్ మాట్లాడింటాం. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఇటువంటి జంతువులు అనుకోండి, భూమి పైన పక్షులు, ఓకే, మెయిన్, ఓకే, వృక్షాలు అనుకోండి, అదేవిధంగా అనిమల్స్ అనుకోండి, వాటి యొక్క పాపులేషన్ స్టేటస్ ని బట్టి వాటిని కేటగరైజ్ చేయడం, ఓకే, ఒక రెడ్ లిస్ట్ లో కేటగరైజ్ చేయడానికి ట్రై చేస్తుంటది. రెడ్ డేటా బుక్ లో క్లియర్ గా వాటి యొక్క పాపులేషన్ స్టేటస్ ని ఇండికేట్ చేస్తుంటది. ఓకే, అవి తగ్గిపోతూ ఉన్నాయి అనుకోండి, ఇండైరెక్ట్ గా దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. క్రిటికల్లీ ఎండేంజర్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, వాటి పాపులేషన్ అనేది వందల్లో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే క్రిటికల్లీ ఎండేంజర్ అంటే. సో ఉదాహరణకి
ఈ చీతాలోనే చూడండి ఏషియాటిక్ చీతా అనేది లేవు, ఎప్పుడు అంతరించిపోయాయి. దాదాపుగా మన భారతదేశంలో అయితే 1952లోనే మనకు అంతరించిపోయినట్లు మనం డిక్లేర్ చేసుకుని ఉంటాం. అదేదో ఒక ప్రాంతంలో ఇరాన్ లో కొంత వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, వెరీ వెరీ మినిమల్ అరౌండ్ ఒక 30 ఏషియాటిక్ చీతా ఇరాన్ లో మాత్రమే మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, క్రిటికల్లీ ఎండేంజర్ అని ఎందుకు పెట్టారంటే చీతా దాని లేవు, దాని పాపులేషన్ భూమి మీద లేవు, ఏదో ఒక రోజు త్వరలో ఇంకా అంతరించిపోనుంది క్లియర్ మనం చూస్తే. ఓకే, ఎనీహో చూడండి. కానీ చీతాలో చూస్తే మనకి ఆఫ్రికన్ చీతా వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అయినాయి క్లియర్ మనం చూస్తే. ఈ ఆఫ్రికాలో మనకి చూడండి సౌత్ ఆఫ్రికా అనుకోండి, నమీబియా అనుకోండి, బోస్వానా అనుకోండి, ఈ కంట్రీసే కాదు, ఓకే, చాలా కంట్రీస్ లో ఆఫ్రికన్ చీతా అనేది తిరుగుతూ ఉంటది అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రీజియన్స్ లో క్లియర్ మనం చూస్తే. సో వాటి పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్ గా, అందుకనే దాన్ని ఇలా అంటున్నాం వల్నరబుల్ కేటగిరీ కిందకి. చూడండి జెనెటిక్ డైవర్సిటీ వల్ల ఏమైందంటే, ఇలా జెనెటిక్ డైవర్సిటీ ఉండబట్టే మరి చీతా అనేది చనిపోకుండా, ఓకే, ఒకవేళ ఇది పోయినా కూడా ఓకే ఇంకొక రూపంలో భూమి పైన సర్వే అవుతుంది. ఖచ్చితంగా జెనెటిక్ డైవర్షన్ అనేది అవసరం. జెనెటిక్ డైవర్షన్ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ జీవి అనేది అంతరించిపోకుండా దాని మనుగడ కొనసాగేదానికి ఆస్కారం ఉంటుంది. జీన్స్ మధ్య వేరియేషన్ అనేది ఉండాలి. అలా వేరియేషన్ ఉండబట్టే ఓకే ఆ స్పీసీస్, ఆ జాతి అనేది ఓకే తర్వాత తరాలకి ముందు తరాలకి ఓకే ఆ జాతి అనేది కొనసాగుతుంది. ఉదాహరణకి చీతా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఓకే, చీతాలో 2 రకాలు ఉన్నాయి ట్రైబ్స్. చీతా అనేది కామన్, ఎసినోనిక్ జుబేటస్ అనే పేరు చేస్తున్నాం. ఒకటేమో ఆఫ్రికన్ చీతా, ఇంకొకటేమో ఏషియాటిక్ చీతా. ఐయుసిఎన్ లిస్ట్ లో చూస్తే ఆఫ్రికన్ చీతా అనేది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఏషియాటిక్ చీతా అనేది ఓకే ఆఫ్రికన్ చీతా అనేది వల్నరబుల్ కేటగిరీ, ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కిందకు ఉన్నాయి. క్లియర్? ఈ రోజు చూడండి దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ మనం చూస్తే, దానికి ఉన్న భౌతిక లక్షణాలు కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఓకే ఈ జీన్స్ లో వేరియేషన్ వల్ల భౌతిక లక్షణాలు అనేవి చేంజ్ అయిపోయింటాయి. క్లియర్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇందాక మనం అనుకున్నాం కదా ఆఫ్రికన్ చీతా, ఏషియాటిక్ చీతా. చీతాలో 2 ట్రైబ్స్. ఓకే, సైంటిఫిక్ నేమ్ అసినోనిక్స్ జుబేటస్ అంటున్నాం. ఇక్కడ ఇంకొకటి సబ్ స్పీసీస్ అనుకుంటే జుబేటస్. ఏషియాటిక్ చీతా అనేది చూడండి ఎసినోనిక్ జుబేటస్ వెనాటికస్ అనే పేరు ఉంది. ఓకే, ఇవి నేను ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి దాదాపుగా 30 కంటే తక్కువ ఉన్నాయి. ఇవి ఓన్లీ ఇరాన్ లో మాత్రమే ఇవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. సో వీటితో కంపేర్ చేస్తే ఏషియాటిక్ చీతాలో ఫిజికల్ క్యారెక్టర్స్ చేంజ్ అయిపోయినాయి. చూడండి స్లైట్లీ స్మాలర్ అండ్ స్లెండర్ దాన్ ది ఆఫ్రికన్ చీతా. ఆఫ్రికన్ చీతాతో పోలిస్తే ఏషియాటిక్ చీతా అనేది కొంత చిన్నగా సన్నగా ఉండడం మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్ మనం చూస్తే ఐయుసిఎన్ లిస్ట్ లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కిందకి మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నాం క్లియర్ గా ఐయుసిఎన్ కేటగిరీలో మనకు చూస్తే. ఓకే, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో మనకు చూస్తే ఆఫ్రికన్ చీతా అనేది మనం చూస్తే వల్నరబుల్ కేటగిరీ కిందకు ఉంది. స్లైట్లీ బిగ్గర్ బిల్డ్ విత్ స్టర్డియర్ లెగ్స్ అండ్ నెక్. దీనికి దానికి ఫిజికల్ గా మనకు చూస్తే డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో జెనెటిక్ గా కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి ఈ డైవర్సిటీ అనేది క్రియేట్ అయింది. సో దట్స్ వై జెనెటిక్ డైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ ది ఓకే ప్రాపగేషన్ ఆఫ్ స్పీసీస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఒక జాతి నెక్స్ట్ తరాలకి అందించాలంటే, ఆ జాతి అంతరించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా జాతిలో కొంత జెనెటిక్ డైవర్సిటీ అనేది అవసరం. జెనెటిక్ డైవర్సిటీ ఇండికేట్స్ డైవర్సిటీ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ ద స్పీసీస్. ఓకే, ఒకే జాతిలో జీన్స్ లో గనక మనం వేరియేషన్స్ మనకు చూస్తే దాన్నే మనం జెనెటిక్ డైవర్సిటీ అంటున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి మన ఇండియాలో ఈ చీతా రీఇంట్రొడక్షన్ కోసం భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా అనే పేరుతో 2022 ఓకే సెప్టెంబర్ 17 ఆ టైంలో మనకు చూస్తే ఇండియాలో దాదాపుగా మన ఇండియాలో ఈ ఏషియాటిక్ చీతా అంతరించిపోయి ఎప్పుడో ఈ టైంలో డిక్లేర్ చేసుకుని ఉంటాం 1952. అంటే దాదాపుగా 70 years తర్వాత మళ్ళీ మనకి ఏమైందంటే 70 years తర్వాత మళ్ళీ మనం ఓకే నమీబియా నుంచి ఒక 8 చీతాస్ ని 2022లో మనం ఇంట్రడ్యూస్ చేసి ఉంటాం. దానికోసం మధ్యప్రదేశ్ లో ఫస్ట్ లొకేషన్ అది ఏంటంటే కునో నేషనల్ పార్క్ అని చెప్పుకోవచ్చు. కునో నేషనల్ పార్క్ ఇది మనం గతంలో ఎప్పుడు ఒక 4 ఏళ్ల కిందట ఓకే ఒక 3 ఏళ్ల కిందట మనం న్యూస్ లో మనం చూసింటాం. ఓకే, సో ప్రాజెక్ట్ చీతా మన ఇండియాలో ఫస్ట్ మనకి రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతాస్ అనేది
ఎక్కడ జరిగిందంటే కునో నేషనల్ పార్క్ లో జరిగింది. క్లియర్. ఓకే. సో మనం ఫస్ట్ టైం మనం ఓకే మళ్ళీ తిరిగి చీతాని మనం ఏషియాలో ఉన్నప్పటికి కూడా ఏషియాటిక్ చీతాకి ఆస్కారం లేదు కాబట్టి, దాని పాపులేషన్ లేదు కాబట్టి మన ఇండియాలో ఆఫ్రికన్ చీతా ఫస్ట్ టైం మనకు చూస్తే ఓకే నమీబియా నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వరుసగా చూడండి ఇదే కునో నేషనల్ పార్క్ లో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక 12 చీతాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్లియర్. ఓకే. సో మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ చీతాస్ కి పుట్టినటువంటి ఫస్ట్ ఒక కప్ పేరు మనకి మూకీ అనే పేరు మనకి కనిపిస్తుంటది. ఓకే. మూకీ అనే నేమ్. ఓకే. మన భారతదేశానికి అడుగు పెట్టిన తర్వాత ఇవి మూకీ అనేటువంటి ఓకే ఫస్ట్ పుట్టిన చీతా ఏంటంటే మూకీ అనే పేరు దానికి పెట్టింటారు బేసికల్లీ. ఓకే. ఎనీహౌ ఇక్కడ చూడండి తర్వాత చూడండి ఈ ప్రాజెక్ట్ చీతా అనేది కొనసాగుతుంది భారతదేశంలో. ఎందుకంటే మన ఇండియాలో మళ్ళీ మన 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 భారతదేశంలో మన అడవుల్లో ఈ చీతా అనేది మళ్ళీ మనం ఓకే సర్క్యులేట్ అవుతూ చూడాలి. ఈ చీతా అనేది మన భారతదేశంలో కనిపించాలి, అడవుల్లో ఉండాలి. ఎందుకంటే టైగర్స్, చీతా ఓకే లయన్స్ ఓకే ఇవన్నీ ప్రిడేటర్స్, అపెక్స్ ప్రిడేటర్స్. అవి ఈకో సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కీ స్టోన్ స్పీసీస్ గా ఉంటాయి. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కీ స్టోన్ స్పీసీస్ ఈకో సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. క్లియర్. ఓకే. ఈ చీతాస్ వల్ల కూడా ఈకో సిస్టమ్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది బేసికల్ గా. ఇక్కడ చూడండి తర్వాత ఇది ఫస్ట్ హోమ్ అంటున్నాం. ఆ సెకండ్ హోమ్ వచ్చేసి ఆ మధ్యప్రదేశ్ లోనే గాంధీ సాగర్ ఓకే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని ఎంచుకొని ఉంటారు. క్లియర్ గా మనం చూస్తే తర్వాత లాస్ట్ ఇయర్ 2025 మనకి చూస్తే ఓకే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయినాక ఓకే 3 సంవత్సరాలకి 2025 సెప్టెంబర్ లోనే మళ్ళీ 3 సంవత్సరాలకి థర్డ్ లొకేషన్ మనకి ఇది ఒకటి కనిపించింటది. సో నరదేశీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఓకే నరదేశీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ దట్ ఈస్ ద థర్డ్ హోమ్ ఆఫ్ చీతా. మన భారతదేశంలో ఓకే ఈ చీతాస్ కి 3వ హౌస్ ఏదంటే లాస్ట్ ఇయర్ మనకు ఒకటి కనిపించటది. ఏంటంటే అది నరదేశీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇవన్నీ మనకు ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి. క్లియర్ గా. సో జస్ట్ ఇక్కడ మనం జెనెటిక్ డైవర్సిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ చీతాని ఇక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్లీ ఇలా మనం సో బయోడైవర్సిటీ అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే దాన్ని మనం ఏదో మనం చూసినట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం చీతా విషయంలోనే. సో వాటిట్లో జీన్స్ లో వేరియేషన్ క్రియేట్ అవడం వల్లనే ఆఫ్రికాలో ఉన్న చీతాలు అనేది ఓకే సర్వే అవుతున్నాయి. బట్ ఏషియాలో ఉన్న చీతాలు అనేది ఓకే అది అంతరించిపోతున్నాయి. ఓకే ఆల్రెడీ బిలో 30 ఉన్నాయని చెప్తున్నాం. అది కూడా ఇరాన్ లో ఉన్నాయి. బట్ చీతా అనేది కామన్ గా ఒకటే జాతి అసినోనిక్స్ జుబేటస్ జాతి కిందకి వస్తాయి బేసికల్ గా. ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ. ఓకే సో ట్రై టు రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. ఓకే ఎప్పుడన్నా ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ చీతా అని అడుగుతారు ఎగ్జామ్ లో. చీతాలో ఇలా ఆఫ్రికన్ చీతా, ఏషియాటిక్ చీతా అనేది ఉంటాయి. ఆఫ్రికన్ చీతా వల్నరబుల్ కేటగిరీ కిందకి వస్తుంది, దాని పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి. ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్లీ ఎండేంజర్ కిందకి వస్తుంది, దాని పాపులేషన్ చాలా లిమిటెడ్. ఓకే మన ఇండియాలో ప్రాజెక్ట్ చీతా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ చీతా 2022లో మన భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది సెప్టెంబర్ 17 ఆ టైంలో. 2022లో మనం ఓకే మధ్యప్రదేశ్ లో కునో నేషనల్ పార్క్ ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ హోమ్ డిసైడ్ చేసాం, దాన్నే మనం గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నాం. థర్డ్ హోమ్ వచ్చేసి నరదేశీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నాం. ఈ మధ్య కాలంలో భారతదేశం బోత్స్వానాతో కూడా ఒక ఒప్పందం చేసుకుని ఉంటుంది. బోత్స్వానా ఓకే ఆఫ్రికాలోని బోత్స్వానా కంట్రీతో కూడా మళ్ళీ కొన్ని చీతాస్ ని మన ఇండియాకి తీసుకొని వచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. క్లియర్ గా మనం చూస్తే ఓకే ఇది మనకి కొంత జెనెటిక్ డైవర్సిటీ గురించి అర్థం చేసుకోవాల్సిన విధానం ఫ్రెండ్స్. క్లియర్ ఇక్కడ చూడండి నెక్స్ట్ స్పీసీస్ డైవర్సిటీ అనే పదం ఇండికేట్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ ఉంది క్లియర్ గా స్పీసీస్ డైవర్సిటీ పేర్లోనే ఉంది. స్పీసీస్ డైవర్సిటీ జాతుల మధ్య వైవిధ్యత, నెంబర్ ఆఫ్ స్పీసీస్. ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అంటున్నాం. దాన్నే మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే స్పీసీస్ డైవర్సిటీ అనే పేరుని మనం యూజ్ చేయొచ్చు. స్పీసీస్ డైవర్సిటీ రిఫర్స్ టు ద వాస్ట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఒక ప్రాంతంలో అనేక జీవ జాతులు అంటున్నాం. ఓకే జాతి అంటే మనకి స్పీసీస్ అని దాని మీనింగ్ ఇంగ్లీష్ లో. ఓకే సో స్పీసీస్ డైవర్సిటీ రిఫర్స్ టు ది వాస్ట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. సో రిలేటెడ్ టు ది నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఓకే సో ఇదేమో మనకి
పాపులేషన్ వైజ్ ఇక్కడ మనం పాపులేషన్ ని బేస్ చేసుకొని ఇక్కడ మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కమ్యూనిటీ అనేది ఓకే, ఇట్ ఈస్ ఏ ట్రైట్ ఆఫ్ కమ్యూనిటీ అంటున్నాం, ఇట్ ఈస్ ఏ ట్రైట్ ఆఫ్ పాపులేషన్ అని చెప్తున్నాం. జెనెటిక్ డైవర్సిటీ ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ట్రైట్ ఆఫ్ పాపులేషన్ ఆర్ స్పీసీస్ అంటున్నాం క్లియర్ గా. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కమ్యూనిటీ మనం ఫస్ట్ లో మాట్లాడుకుని ఉంటాం. పాపులేషన్ అంటే ఆర్గానిజం బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్, కమ్యూనిటీ అంటే ఓకే ఆర్గానిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్స్, వివిధ రకాల ఓకే జనాభాలకు సంబంధించిన జీవులన్నీ ఒక దగ్గర మనం ఇమాజిన్ చేసుకుంటే వివిధ రకాల పాపులేషన్స్ ఓకే, అది కమ్యూనిటీ అంటున్నాం. స్పీసీస్ అంటే డిఫరెంట్ పాపులేషన్స్ అక్కడ ఉంటాయనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా ఓకే స్పీసీస్ డైవర్సిటీ వల్ల బయోడైవర్సిటీ అనేది కొంత ఎక్స్పాండ్ అవుతుంటుంది క్లియర్ మనకు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం ఓకే. మనకు చూడండి, మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం ఓకే. మనందరికి తెలిసే ఉంటుంది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇది 2023 భారతదేశం యొక్క చొరవతో అంతర్జాతీయంగా ఒక కూటమి ఏర్పడింది పెద్ద పులుల్ని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఓకే. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఓకే. సో దీని కింద దాదాపుగా ప్రపంచంలో ఉండేటువంటి ఒక 7 బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ అలయన్స్ అనేది ఫామ్ అయి ఉంటది క్లియర్ మనం చూస్తే. ఇది కూడా మన ఇండియాలో కర్ణాటకలో మైసూర్లో ఓకే, మైసూర్లో ఈ అలయన్స్ అనేది ఫామ్ అయి ఉంటది. ఎందుకంటే 2023లో మన ఇండియాలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి 50 సంవత్సరాలు అయింటది. ఆ 50 సంవత్సరాలైనటువంటి కాలంలో 50th సెలబ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని అంతరించుకొని మన భారతదేశం అంతర్జాతీయంగా ఒక కూటమిని ఫామ్ చేసి ఉంటారు. దాన్ని ఇలా అంటున్నాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఓకే. కర్ణాటకలో మైసూర్లో దీని బీజం అనేది పడి ఉంటది. ఇందులో మనం చూడండి 7 బిగ్ క్యాట్స్. ఇక్కడ బిగ్ క్యాట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో టైగర్, లయన్, ఇవి చూడండి ఇవన్నీ బిగ్ క్యాట్స్ అనొచ్చా. టైగర్ మనం చూసే పులి, అదే విధంగా సింహం, ఇవన్నీ బిగ్ క్యాట్స్. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ అనుకుంటాం. సో దీనికి చూడండి కామన్ గా ఇవి ఒక జీనస్ తో కనెక్ట్ అవుతుంటాయి ఓకే. ప్యాంతారా, దీన్నేమో ప్యాంతారా టైగ్రిస్, లయన్ నేమో ప్యాంతారా లియో అనే పేరుని మనం ఇండికేట్ చేస్తున్నాం. సో ప్యాంతారా అనేది కామన్ గా జీనస్. ఇది ఈ జీనస్ కింద ఇలా డిఫరెంట్ స్పీసీస్ అనేది మనం క్లాసిఫికేషన్ లో మనం టాక్సానమీలో ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్యాంతారా అనేది ఒక జీనస్, దానికి జీనస్ కింద ఇలా స్పీసీస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి క్లియర్ గా. ఇవన్నీ వేరు వేరు జాతులు, పులుల్లోనే వేరు వేరు జాతులు, అవన్నీ మనం పెద్ద పులులు అనే పేరుని మనం యూజ్ చేస్తున్నాం ఓకే. అందుకే దాని పేరు ఎలా ఉంది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఓకే. అంతర్జాతీయంగా ఓకే ఒక పెద్ద పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కూటమి. అది 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ లేక వచ్చింటది క్లియర్ మనం చూస్తే. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ని ఫామ్ చేసింది కూడా మన భారతదేశం యొక్క చొరవతోనే. సో మెయిన్ టైగర్ పాపులేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ ఇందులో వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు, లేనివి కూడా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ దేశంలో ఏదన్నా ఓకే ఒకవేళ ఫ్యూచర్ లో ఈ టైగర్స్ చూడాలనుకునే ప్లాన్ ఉంటాయి ఓకే. సో ఒక వాలంటరీగా ఈ కూటమిలో ఎవరైనా ఏ దేశాలైనా ఓకే ఎంటర్ అయిపోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఓకే. మన భారతదేశంలోనే టైగర్ పాపులేషన్, ప్రపంచంలో ఉన్న టైగర్ పాపులేషన్స్ లో దాదాపుగా 70% ఇండియాలోనే ఉంటాయి క్లియర్ మనం చూస్తే. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం స్పీసీస్ డైవర్సిటీ. ఈ ప్యాంతారాలోనే ఇలా టైగర్ అనేది ఒకటి స్పీసీస్, లయన్ అనేది ఒక స్పీసీస్ ఓకే. ఇక్కడ చూడండి మనకి టైప్స్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అండ్ దేర్ లొకేషన్స్ క్లియర్ మనం చూస్తే ఇవన్నీ 7 రకాలని చెప్పుకున్నాం. ఇవన్నీ భారతదేశంలో లేవు, ఇందులో 5 ఉంటాయి క్లియర్ మనం చూస్తే. సో ఇదేమో మౌంటైన్ లయన్, దీన్నే ప్యూమా, క్యూగర్ ఇలా పేరుతో పిలుస్తుంటాం. ఇది మనకి నార్త్ అమెరికాలో మాత్రమే చూస్తుంటాం ఓకే. సో ఇది కూడా చూడండి జాగ్వర్, ఇవి కూడా మనకి అమెరికాలో మాత్రమే ఐడెంటిఫై చేస్తుంటాం. రిమైనింగ్ అన్ని మన ఇండియాలో మనం చూడొచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే. లయన్, టైగర్, అదే విధంగా చీతా అంటే మనం 1952లో అంతరించిపోయింది, మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకున్నాం. రిమైనింగ్ స్నో లిపార్డ్. సో మనకి హిమాలయాస్ రీజియన్ లో ఈ స్నో లిపార్డ్ అనేది కనిపిస్తూ ఉంటది.
అదే విధంగా లెపార్డ్, ఓకే, మచ్చల పులి ఒకటి ఉంటది, లెపార్డ్ అనేది క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇవన్నీ చూడండి ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్ట్. ఓకే, ఇవి కూడా మనకి సెంట్రల్ ఏషియాలో ఉంటాయి. స్నో లిపార్డ్ క్లియర్ మనం చూస్తే ఎక్కువగా. ఇంకా మనకి చీతా అనేది ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫ్రికాలోనే కనిపిస్తుంది. ఇంకా టైగర్ అనేది ఏషియాలో మన భారతదేశంలోనే 70% కనిపిస్తుంటాయని చెప్పుకున్నాం. అదే విధంగా లయన్ అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ ఆఫ్రికా, యూరేషియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యింటాయి క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇందులో 7 రకాల బిగ్ క్యాట్స్ ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది కూడా ఈ 7 రకాల పులుల్ని సంరక్షించుకునే విధంగా, పెద్ద పులుల్ని సంరక్షించుకునే విధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అనేది ఫామ్ అయి ఉంటది. ఎందుకు ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని వచ్చామంటే స్పీసీస్ డైవర్సిటీ, ఇది పర్ఫెక్ట్ గా ఒక స్పీసీస్ డైవర్సిటీ. ఇవన్నీ వేరు వేరు జాతులు, కానీ ఇవన్నీ ఒక పదంతో కనెక్ట్ అవుతున్నాయి. వేరు వేరు జాతులు అయినప్పటికీ కూడా వాటికి చూడండి బిగ్ క్యాట్స్ అనే పేరు మనం పెట్టాం. ఓకే, గుర్తింపు. ఇలా ఖచ్చితంగా బిగ్ క్యాట్స్ లో ఈ డైవర్సిటీ అనేది ఉండాలి. ఇవి ఉంటేనే కొంతవరకు వాటి మధ్య బయోడైవర్సిటీ అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఏమన్నా ఒక 4 అంతరించిపోయినాయి అనుకోండి, భవిష్యత్తులో ఏమవుతాయి అంటే మొత్తం ఓకే ఈ బిగ్ క్యాట్స్ అనేది అంతరించిపోయేదానికి స్కోప్ ఉంది. అందుకోసమే వీటిని గుర్తుపెట్టుకొని వీటిని పరిరక్షించుకునే విధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది ఒకటి ఫామ్ అయింది. కానీ భారతదేశంలో మాత్రం 5 ఉంటాయి, ఇవి లేవు. దీన్నే మౌంటైన్ లయన్, కూగర్, పూమా ఇలాంటి పేర్లతో పిలుస్తుంటాం. ఇది ఇండియాలో లేదు. అదేవిధంగా జాగ్వర్, ఇది కూడా మన ఇండియాలో లేదు. రిమైనింగ్ అన్ని మన ఇండియాతో రిలేట్ అయ్యేటే క్లియర్ మనకు చూస్తే. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీసీస్ డైవర్సిటీ అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం క్లియర్లీ. నెక్స్ట్ చూడండి ఇందులో. ఓకే ఓకే ఇక్కడ మనం స్పీసీస్ డైవర్సిటీ అంటే సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడే అలాగే ఉంటది క్లియర్ మనం చూస్తే. నెక్స్ట్ చూడండి ఈకో సిస్టమ్ డైవర్సిటీ అంటున్నాం. ఈకో సిస్టమ్ డైవర్సిటీ క్లియర్ మనకు చూస్తే. ఓకే, ఈకో సిస్టమ్ డైవర్సిటీ డెఫినెట్ గా మనం లాస్ట్ సెషన్స్ లో అంతా ఈకో సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈకో సిస్టమ్ అంటేనే దట్ ఇండికేట్స్ ఓకే రిలేషన్షిప్ బిట్వీన్ ది బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటుంటాం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి జీవపరమైన మరియు నిర్జీవపరమైనటువంటి అంశాల మధ్య ఒక పరస్పర సంబంధం తెలియజేసే వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్నే ఆవరణ వ్యవస్థ అనే పేరుని మనం యూజ్ చేస్తున్నాం. ఆవరణ వ్యవస్థ అంటున్నాం క్లియర్ మనకు చూస్తే. ఓకే, ఈ ఈకో సిస్టమ్స్ భూమి పైన ఎలా డెవలప్ అయినాయో మనం ఆల్రెడీ చూసాం. ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్, అందులో డైవర్సిటీ ఉంది. ఆక్వాటిక్ లో మెరైన్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ లో మళ్ళీ డైవర్సిటీ కనిపిస్తుంది, లెంటిక్, లోటిక్, వెట్లాండ్స్ అని. మెరైన్ ఈకో సిస్టమ్స్ లో కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, కోస్టల్ రీజియన్స్. అదే విధంగా కోరల్ రీఫ్స్ అనేది ఉన్నాయి. మెరైన్ ఈకో సిస్టమ్స్ లో ఫారెస్ట్ రీజియన్స్ ఉన్నాయి, లోపల కెల్ప్ ఫారెస్ట్ అంటున్నాం క్లియర్ గా. అదే విధంగా టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ ఇలా డిస్ట్రిబ్యూషన్ చూస్తే భూమి పైన అడవుల రూపంలో ఉన్నాయి, ఎడారుల రూపంలో ఉన్నాయి, ఫారెస్ట్ అంటున్నాం, డిసర్ట్స్ అంటున్నాం, గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్ అంటున్నాం, మౌంటైన్ రీజియన్స్. అక్కడ కూడా మనకి ఈకో సిస్టమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఈకో సిస్టమ్స్ లో మనం వేరియేషన్ చూస్తేనే ఫైనల్ గా బయోడైవర్సిటీ అనేది ఓకే ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో బయోడైవర్సిటీని లార్జ్ స్కేల్ లో మనం ఇమాజిన్ చేసుకోవాలంటే, పెద్ద మోతాదులో ఇమాజిన్ చేసుకోవాలంటే అది ఈకో సిస్టమ్ డైవర్సిటీ అని చెప్పుకోవచ్చు. సో బయోడైవర్సిటీ మెజర్డ్ అట్ లార్జ్ స్కేల్ అంటున్నాం. ఇండైరెక్ట్ గా పెద్ద మోతాదులో మనం అనుకుంటే అది మనం ఇండైరెక్ట్ గా మనకి ఈకో సిస్టమ్ డైవర్సిటీ అనేది గమనించాలి. ఇక్కడ ఉంది చూడండి, డిస్క్రైబ్స్ బయోడైవర్సిటీ అట్ ఏ లార్జ్ స్కేల్. ఇదే ఇంకా అతి పెద్ద మోతాదులో మనం బయోడైవర్సిటీ మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం. సి మెథడ్స్ ఓకే ఇక్కడ ఆల్రెడీ రాసిన చూడండి, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఈకో సిస్టమ్ విత్ ఇన్ అన్ ఏరియా ఇంక్లూడ్స్ బోత్. ఇక్కడికి వచ్చినప్పటికి ఈకో సిస్టమ్ అంటున్నాం కాబట్టి అక్కడ బయోటిక్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో 2 కన్సిడర్ చేయాలి, ఇంక్లూడ్స్ బోత్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఇంటరాక్షన్స్ అనే విషయం గమనించాలి. ఓకే, ఇలా ఈ 3 పదాలు మనకి ఇంపార్టెంట్. లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం బేస్ చేసుకొని ఇలా చెప్తున్నాం క్లియర్. ఓకే, సో ప్యాటర్న్ మనకి జెనెటిక్ డైవర్సిటీ, అదే విధంగా స్పీసీస్ డైవర్సిటీ, ఇంకా మనకి ఈకో సిస్టమ్ డైవర్సిటీ అనే పదం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి బయోడైవర్సిటీ మెజర్మెంట్స్ లో విట్టేకర్ క్లాసిఫికేషన్. ఓకే, విట్టేకర్ ఆల్రెడీ ఈ పదం మనం లాస్ట్ క్లాస్ లో యూజ్ చేసింటాం. సో విట్టేకర్ ఆల్రెడీ జీవుల్ని భూమి పైన ఏర్పడినటువంటి జీవుల్ని 5 కింగ్డమ్స్ మాదిరి డివైడ్ చేసింటారు. ఓకే, క్లాసిఫికేషన్ లో 5 రాజ్యాల వర్గీకరణ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది బయాలజీలో. ఓకే, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, మొనిరా, ప్రొటిస్టా, ఫంగై,
యానిమేలియే, ప్లాంటే, ఇవన్నీ 5 కింగ్డమ్ విట్టేకర్ యొక్క 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కిందికి వస్తాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా బయోడైవర్సిటీ అర్థం చేసుకోవడానికి విట్టేకర్ కొన్ని పదాలను ఇండికేట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రకారం ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ, అదే విధంగా గామా డైవర్సిటీ అనే పదాలని ఇండికేట్ చేసి ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ, గామా డైవర్సిటీ అంటున్నాం. ఇందులో చూడండి, సో వీటిని స్పీసీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పదాలను యూజ్ చేస్తుంటాం. స్పీసీస్ రిచ్నెస్, ఒక పదమేమో స్పీసీస్ రిచ్నెస్, ఇంకొక పదమేమో స్పీసీస్ ఈవెన్నెస్ అంటున్నాం. స్పీసీస్ ఈవెన్నెస్, ఇంకొక పదమేమో ఇలా డామినెంట్ స్పీసీస్ అనే పదాలను యూజ్ చేస్తుంటాం. డామినెంట్ స్పీసీస్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న దాన్ని మనకి ఏ జాతి అయితే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అదే కనిపిస్తుంటుందో దాన్నే మనం డామినెంట్ స్పీసీస్ అంటుంటాం. ఇంకా స్పీసీస్ రిచ్నెస్ పేర్లోనే ఉంది, సంపద, జాతుల సంపద, ఆ ప్రాంతంలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఎన్నైతే ఉంటాయో ఆ లొకేషన్ లో ఉన్నటువంటి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ని మనం ఇలా ఇండికేట్ చేయొచ్చు. స్పీసీస్ రిచ్నెస్ అంటున్నాం. స్పీసీస్ ఈవెన్నెస్ అంటే అక్కడ ఆ ప్రాంతంలో నివసించేటువంటి జాతులు ఏవైతే ఉంటాయో అవి అవి సమానంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చాయి దాన్ని ఇలా చెప్తున్నాం, ఈవెన్నెస్ అంటున్నాం. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. సో 25%, 25%, 25%, 25% ఒక 4 జాతుల్ని మనం చూసామనుకోండి, అంటే మొత్తం సమానంగా ఉన్నాయి. అన్ని జాతులు ఆ ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయని మనం చెప్తున్నామంటే దాని మీనింగ్ ఏంటది? స్పీసీస్ ఈవెన్నెస్. స్పీసీస్ రిచ్నెస్ అనే పదం మనం వాడుతున్నామంటే ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం జాతులు, ఎన్ని రకాల జాతులు అక్కడ నివసిస్తున్నాయి. అదే విధంగా డామినెంట్ స్పీసీస్ అంటే దానికి ఇలా ఇండికేట్ చేయొచ్చు. డామినెంట్ స్పీసీస్ అంటే మీనింగ్ ఆ ప్రాంతంలో హైయెస్ట్ పాపులేషన్ ఏదైతే కనిపిస్తుందో దాన్నే డామినెంట్ స్పీసీస్ అనొచ్చు. ఇక్కడ ఈ పదాలను ఇంకా అర్థం చేసుకోవడానికి చూడండి, కొన్ని డయాగ్రామ్స్ ఇక్కడ మనం ఇండికేట్ చేసాం. చూడండి, ఇందులో ఈ ప్యాటర్న్ మనకి 4 జాతులు ఉన్నాయి, అన్ని సమానంగా ఉన్నాయి. 25%, 25%, 25%. ఇండైరెక్ట్ గా ఇది ఏం చెప్తుందంటే స్పీసీస్ ఈవెన్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఏరియా స్పీసీస్ ఈవెన్నెస్ అన్ని సమానంగా కనిపిస్తున్నాయి, ఆల్మోస్ట్ క్లియర్ గా ఈవెన్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, స్పీసీస్ రిచ్నెస్ అంటే ఇండైరెక్ట్ గా నెంబర్ ఆఫ్ స్పీసీస్. నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేది ఈ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయనేది ఇండికేట్ చేస్తే దాన్నే మనం స్పీసీస్ రిచ్నెస్ అంటున్నాం. క్లియర్ గా మనం చూస్తే స్పీసీస్ రిచ్నెస్ అంటున్నాం. ఇంకా డామినెంట్ స్పీసీస్ అనుకోండి, దీంట్లోనే డామినెంట్ స్పీసీస్ అనుకోండి, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న చూడండి దాదాపుగా 70% అదే మొత్తం అదే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అప్పుడు దాన్ని ఎలా పిలవచ్చు అంటే మనం డామినెంట్ స్పీసీస్ అనే పేరుతో మనం ఇండికేట్ చేయొచ్చు క్లియర్లీ. ఇప్పుడు చూడండి, మరి విట్టేకర్ ప్రకారం బయోడైవర్సిటీ కొలవడానికి ఆల్ఫా, బీటా, గామా అనే పదాలను యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి ఈ డయాగ్రామ్ లో మెజర్మెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ వితిన్ ఈకో సిస్టమ్స్ అనేది ఇక్కడ ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఆల్ఫా డైవర్సిటీ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం, ఇలస్ట్రేషన్ కోసం ఈ డయాగ్రామ్స్ నేను యూజ్ చేస్తుంటా. ఈ డయాగ్రామ్స్ ఉంటేనే మనం ఇంకా బెటర్ గా అర్థం చేసుకోగలుగుతాం. అందుకే సో మనకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి డయాగ్రామ్స్ మనం యూజ్ చేస్తున్నాం, లేకపోతే మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్పుకోవడం తప్పక వేరే ఆప్షన్ లేదు క్లియర్. ఇక్కడ చూడండి, ఆల్ఫా డైవర్సిటీ నేను ఇందాకే చెప్పా, ఆల్ఫా డైవర్సిటీ ఇండికేట్ స్పీసీస్ రిచ్నెస్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఏ డిసిగ్నేటెడ్ ఏరియా. ఇది ఏదైనా ఒక ఈకో సిస్టమ్ అనుకోండి, ఈ ప్రాంతం అంతా ఒక ఈకో సిస్టమ్ అనుకోండి, ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతం ఏదైతే ఉందో దానిలో ఒక ఈకో సిస్టమ్ మాదిరి మనం ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఆ ఈకో సిస్టమ్ లో ఫారెస్ట్ ఏ, ఫారెస్ట్ బి అనే 2 ప్రాంతాలని ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ 14 స్పీసీస్ ఉన్నాయి, ఇక్కడ 11 స్పీసీస్ ఉన్నాయి. ఇలా ఎక్కడైతే ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఎన్ని జాతులు ఉన్నాయి అనేది మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, దాన్నే ఇండైరెక్ట్ గా ఆల్ఫా డైవర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడేమో 14 స్పీసీస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ డయాగ్రామ్ లో, ఇక్కడేమో 11 స్పీసీస్ ఉన్నాయి. సో ఇండికేషన్ స్పీసీస్ రిచ్నెస్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఏ డిసిగ్నేటెడ్ ఏరియా అంటే విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం దీన్ని ఏమని చెప్పాలంటే ఆల్ఫా డైవర్సిటీ. ఆ ప్రాంతంలో ఎన్ని జాతులు ఉన్నాయి, ఒక లొకేషన్ అనుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయని ఇండికేట్ చేస్తే దాన్నే
ఆల్ఫా డైవర్సిటీ అనొచ్చు, దాన్నే స్పీసీస్ రిచ్నెస్ అనే పదం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఇంకొక పదం ఉంది, ఓకే, బీటా డైవర్సిటీ. ఈ రెండు డిసిగ్నేటెడ్ ఏరియాస్ లో యూనిక్ స్పీసీస్, అంటే ఇక్కడ ఉండేటి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండేటి ఇక్కడ ఉండకూడదు, దాన్ని అంటున్నాం యూనిక్ స్పీసీస్ బిట్వీన్ ది ఏరియాస్. ఓకే, అంటే ఈ ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి వాటిని చూస్తూ ఉంటాం బేసికల్ గా. ఒకవేళ ఇలా గనక మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే ఈ మొత్తం రెండు డిసిగ్నేటెడ్ ఏరియాస్ లో దాన్ని ఇలా ఇండికేట్ చేయాలి. ఓకే, బీటా డైవర్సిటీ, దీన్ని ఇలా అంటున్నాం స్పీసీస్ టర్నోవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్పీసీస్ టర్నోవర్ ఆర్ యూనిక్ స్పీసీస్ బిట్వీన్ ఏరియాస్. ఓకే, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకమైన జీవజాతులు మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు వాటిని ఇలా చెప్పొచ్చు, బీటా డైవర్సిటీ అనే పేరుని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ లో ఇలా ఉంది, గామా డైవర్సిటీ అనే పదం ఉంది. మొత్తం ఈకో సిస్టమ్ అంతా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ వేరు వేరుగా డివైడ్ చేసాం. ఈ ఈకో సిస్టమ్ లోనే ఫారెస్ట్ ఏ అంటున్నాం, ఫారెస్ట్ బి అంటున్నాం. ఇక్కడ వచ్చినప్పటికి టోటల్ ఎంటైర్ రీజియన్, ఆ లొకేషన్ మొత్తం ఎంటైర్ రీజియన్ లో మనం ఆ ఈకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ మొత్తం మనం ఐడెంటిఫై చేస్తే అక్కడ ఎన్ని రకాల జాతులు నివసిస్తున్నాయో టోటల్, ఓకే, దాన్ని మనం ఇండైరెక్ట్ గా గామా డైవర్సిటీ అనొచ్చు. టోటల్ బయోడైవర్సిటీ ఫర్ ది ఎంటైర్ రీజియన్, దాన్ని ఇలా పిలవమని చెప్తున్నాయన, గామా డైవర్సిటీ అనే పదంతో ఇండికేట్ చేయమంటున్నారు. దీన్నే ఇంకొక డయాగ్రామ్ ఇక్కడ ఉంది క్లియర్ గా మనం చూస్తే, ఈ డయాగ్రామ్ చూడండి, సేమ్ ఆల్ఫా డైవర్సిటీ అంటే ఆ ప్రాంతంలో ఉన్న నెంబర్ ఆఫ్ స్పీసీస్ అంటున్నాం. బీటా డైవర్సిటీ అంటే కంపారిజన్, ఇక్కడ బీటా డైవర్సిటీ బిట్వీన్ ది కమ్యూనిటీస్ అంటే యూనిక్ స్పీసీస్, ఓకే, ఆర్ స్పీసీస్ టర్నోవర్. ఈ రెండు దానిలో యూనిక్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంతా కలిపి బీటా డైవర్సిటీ అని అంటున్నాడు. ఇంకా గామా డైవర్సిటీ అంటే ఎంటైర్ మొత్తం ఈ ఈకో సిస్టమ్ అంతా మనం కన్సిడర్ చేస్తే అక్కడ ఉన్న ఎంత బయోడైవర్సిటీ ఉందో అదంతా కలిపి, ఓకే, అక్కడ ఉన్న మొత్తం బయోడైవర్సిటీ, ఎంటైర్ బయోడైవర్సిటీ గామా డైవర్సిటీ అనే పదం ఇండికేట్ చేయమంటున్నాడు క్లియర్గా. ఓకే, ఇలా మనం బయోడైవర్సిటీని మెజర్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్ థింగ్స్ అనేది కొంత మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎందుకంటే ఈ పేర్లు మనకి ఎగ్జామినేషన్స్ లో అడిగేదానికి స్కోప్ ఉంది. ఈ క్లాస్ లో మనం ముఖ్యమైన విషయాలను డిస్కస్ చేసాం. ఇవన్నీ పక్కన పెడితే, ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ చీతా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ రోజు మన దేశంలో నమీబియా, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, ఈ మూడు కంట్రీస్, ఓకే, ఈ మూడు కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ కంట్రీ ఏంటంటే అది బోట్స్వానా. ఇంకొకటి మూడవ హోమ్, చీతాస్ సంబంధించి మూడవ హోమ్ ఏంటంటే నరదేశీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మధ్యప్రదేశ్ లో మనం లాస్ట్ ఇయర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మనకి ఇంకా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కిందకి ఇక్కడ తీసుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా మన భారతదేశమే దీన్ని ఏర్పాటు చేసి ఉంటది. 7 రకాల పెద్ద పులుల్ని సంరక్షించుకునే విధంగా 2023లో ఇది ఫామ్ అయింటది. మన దేశంలో 5 మాత్రమే ఉన్నాయనేది గమనించాలి. ఏమేమి లేవు అంటే ప్యూమా లేదు, జాగ్వార్ మన ఇండియాలో లేదు అనేది గమనించాలి. రిమైనింగ్ అన్ని మన భారతదేశంతో రిలేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఇలా మనం బయోడైవర్సిటీని కొలుచుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్ లో టర్మ్స్, బయోడైవర్సిటీని ప్రపంచవ్యాప్తంగా ఇండికేట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన పదాలు మనకేమన్నా యూజ్ అవుతాయా, ఈ టర్మ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెగా డైవర్స్ కంట్రీస్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, బయోజియోగ్రాఫిక్ రీజియన్స్. ఓకే, ఇటువంటి వాటిని ఎలా మనం ఇండికేట్ చేయొచ్చు. సో మన భారతదేశంలో ఇలాంటివి కనిపిస్తుంటాయా అన్నట్లు మనం ఆ టర్మ్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం సర్చ్ చేయడం జరుగుతుంది క్లియర్ గా. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కొంత వీలుంటే థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం యొక్క ముప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆ థ్రెట్స్ గురించి తెలుసుకునే ముందర మెయిన్, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మనం నేర్చుకొని ఉన్నాం. తర్వాత థ్రెట్స్ గురించి మనం తెలుసుకుంటాం. దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.